భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఇవాళ బ్లాక్ ఫ్రైడేగానే మిగిలిపోయింది. గత 2 రోజులుగా స్వల్పంగా కోలుకున్న మార్కెట్లు వారాంతపు ట్రేడింగ్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కంటిన్యూ అవ్వడం ఇన్వెస్టర్లను వణికించాయి. పశ్చిమాసియా యుద్ధంపై అనిశ్చితి, భగ్గుమన్న చమురు ధరలతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఒక్కరోజే 9 లక్షల కోట్ల రూపాయల మదుపర్ల సంపద ఆవిరైపోయింది. సెన్సెక్స్ 1690 పాయింట్లు, నిఫ్టీ 486 పాయింట్లు నష్టపోయాయి. బ్యాంకింగ్, రియాలిటీ సెక్టార్లు భారీగా నష్టపోయాయి. ఉదయం 74,883 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఆది నుంచి భారీ నష్టాల్లోనే కొనసాగింది. చివరకు 1690 పాయింట్ల నష్టంతో 73,583 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం భారీ నష్టాలనే మూటగట్టుకుంది. మరోసారి 23,000 మార్కుకు పతనమైంది. 486 పాయింట్లు క్షీణించి 22,819 వద్ద ముగిసింది. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ జీవితకాల కనిష్టానికి పడిపోయింది. నిన్నటితో పోలిస్తే రూపాయి విలువ 86 పైసలు పడిపోయింది. డాలర్తో రూపాయి విలువ 94 రూపాయల 82 పైసలకు పడిపోయింది. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం ధరల్లోనూ హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు, యుఎస్ ట్రెజరీ బాండ్స్ పై అధిక రాబడి, డాలర్ బలపట్టం వంటి పరిణామాలు బంగారం ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,44,540 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,32,490గా ఉంది. కిలో వెండి ధర 2,59,900 రూపాయలకు చేరింది. కొంతకాలంగా వరుసగా నష్టాల్లోనే ఉన్న స్టాక్ మార్కెట్లు గత 2 సెషన్లలో లాభపడ్డాయి. దీంతో ఇవాల్టి ట్రేడింగ్ లో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపటం మార్కెట్ల పతనానికి కారణమైనట్లు భావిస్తున్నారు.